క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది. క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. నిద్ర అనేది ప్రాథమిక అవసరం అవుతుంది. డాట్ నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య. డాట్ నందుండే ఉపపరీక్షల సంఖ్య. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. డాట్ నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య 8. తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సైతం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం. దీనికి ప్రశ్నలోనే కీవర్డ్ ఉంది, అదే పోలిన. పోలిన ఉద్దీపనలు వస్తే మనకి సరైన సమాధానం సామాన్యీకరణ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి. అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పీఠభూమి దశ. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. పురోగమన అవరోధం అనేది ప్రతికూల అభ్యసన బదలాయింపు. క్రింది వానిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం. క్రింది వానిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. మొదట సంక్లిష్టమైన భావనలు తర్వాత సరళమైన భావనలు ఏర్పడతాయి అనేది భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం. క్రింది వానిలో సరి అయినది. క్రింది వానిలో సరి అయినది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. వైగాట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మకత సిద్ధాంతం అనేది సహభాగిత అభ్యసనానికి ఆధారం. అభ్యసన అనుభవాలు అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. లక్ష్య సాధనకు రూపొందించబడ్డ కృత్యాలే అభ్యసన అనుభవాలు. టొమోయో పాఠశాల వీరికి సంబంధించినది. టొమోయో పాఠశాల వీరికి సంబంధించినది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. టెస్సుకో కురియోనాగికి సంబంధించిందే టొమోయో పాఠశాల. NEP 2020 ప్రతిపాదిత భావన. NEP 2020 ప్రతిపాదిత భావన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. గ్రేడ్ 6 నుంచి వృత్తి విద్య అనేది NEP 2020 యొక్క ప్రతిపాదిత భావన. RTE ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ప్రాథమికోన్నత స్థాయిలో 1:35, అదే ప్రాథమిక స్థాయిలో అయితే 1:30 అని. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలను పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశమును సేకరించడాన్ని ఇలా అంటారు. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఇలా అంటారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. కోహార్ట్ అభ్యసనం. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుంది అని నొక్కి చెప్పిన సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం అనేది పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుంది అని నొక్కి చెప్పింది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. లింగ గుర్తింపు, లింగ నిలకడ, లింగ స్థిరత్వం. ఎవరు ఏ వయస్సు వారిని పిల్లలు స్వయంగా నిర్వచించారనే ఆధారంగా జతపరచండి. ఎవరు ఏ వయస్సు వారిని పిల్లలు నిర్వచించారనే దాని ఆధారంగా సరైన దానిని జతపరచండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. 3 నుండి 10 సంవత్సరాల వాళ్ళు పిల్లలు అని నిర్వచించినది ఎలిజబెత్ హర్లాక్.
శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయస్సు వారు పిల్లలను నిర్వచించింది ప్రొఫెసర్ కుప్పుస్వామి. 14 సంవత్సరాల లోపు వయసు గల వారు పిల్లలు అని నిర్వచించింది భారత జనగణన. వీరు అనువంశికవాదులు కారు. క్రింది వానిలో అనువంశికవాదులు కాని వారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. వాట్సన్ మరియు బాగ్లేలు అనువంశికవాదులు కారు. ప్రవర్తన సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిజార్డర్ NDD భావనను ఉపయోగించిన వారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రిచర్డ్ లౌర్. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ది విజువలైజ్డ్ పిక్చర్ స్కేల్ అనేది దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి చెందనిది. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం అనేది అభ్యసనం కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. కింది వానిలో ఈ భావనతో విభేదించే అంశం. నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. క్రింది వానిలో ఈ భావనతో విభేదించే అంశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానం ఇవ్వడం అనేది నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణ బహుళ వ్యక్తీకరణకు దారితీస్తుంది అనే ప్రకటనతో విభేదించే అంశం. DOCCని విస్తరించగా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. ఇంటర్నెట్ రీలే చాట్ ప్రధానంగా దీని కొరకు ఉపయోగపడుతుంది. IRC అనేది దీని కొరకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్ కొరకు IRC అనేది ఉపయోగపడుతుంది. గుడ్ ప్రకారం మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన కుంటనం. జాతీయ ICT విధానం ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. జాతీయ ICT విధానం అనేది 2012 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. WC బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠశాల వసతులకు మరియు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని WC బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథంలో పేర్కొన్నారు. డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 థట్సన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేవి డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. స్పియర్మన్ సహసంబంధ గుణకం గుణించే సూత్రం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 IERPని విస్తరించగా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. పునరభ్యసనంలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మొదటి అభ్యసనంలో మరియు పునరభ్యసనంలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాని పునరభ్యసనంలో పొదుపు గణన సూచిస్తుంది.